కోఫ్తా కర్రీ. సరే, చికెన్ కోఫ్తా కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, కారము, పసుపు, జీడిపప్పు, ఆయిల్, బిర్యానీ ఆకు, ఎండు కొబ్బరి, చికెన్ స్టూ, సాల్ట్, పచ్చిమిర్చి, పుట్నాల పప్పు, గరం మసాలా, జీడిపప్పు బాదం పప్పు పేస్ట్, కొత్తిమీర, ఉల్లిపాయ, ఆయిల్, పుదీనా, అల్లం వెల్లుల్లిపాయ. చెప్పండి ఏమేమి. ఇది పుట్నాల పప్పు. పుట్నాల పప్పు, దీన్ని వేయించక్కర్లేదు కదా? వేయించక్కర్లేదు. ఓకే. జీడిపప్పు, జీడిపప్పు, ఎండు కొబ్బరి, సాజీరా, దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు, మసాలా దానికి సరిపడా. ఓకే. గరం మసాలా ఫ్రెష్గా అప్పుడప్పుడు చేసుకోవాలి. అయిందమ్మా? ఇది చికెన్ కూడా గ్రైండింగ్ చేసుకోవాలి. ఈ పౌడర్ ఓకే పెద్ద దాంట్లో. సో రెండు గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలమ్మా? బోన్లెస్ చికెన్ కీమా చేసుకున్నాం, గ్రైండింగ్ మెత్తగా. ఈ పౌడర్ దీంట్లో వేసి మళ్ళీ ఒకసారి గ్రైండింగ్ పెట్టేసి సో ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసి మరి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి. ఓకే. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత దీనికి సరిపడంత ఉప్పు, కారం, కొంచెం కారం కూడా, పచ్చిమిర్చి వేసినాం, కొంచెం పసుపు కూడా పడిందండి. పసుపు కూడా వేయాలి. ఓకే. ఇంకొంచెం ఆయిల్. ఓకే. చాలా సరిపోయి. చాలా ఓకే. మెత్తగా అయిపోయింది, అన్నీ మిక్స్ అయిపోయాయి కరెక్ట్గా. కోఫ్తాలు చేసుకోవాలి. కోఫ్తా చేసుకోవాలి. ఇది అంటుకుంటుంది కాబట్టి కొంచెం చేతికి నూనె రాసుకొని కోఫ్తా సైజు ఇలా. కోఫ్తా అంటే ఇలా కోడిగుడ్డ ఆకారంలో ఎగ్ సిమ్లో పెట్టి కాల్చేస్తాను. అంటించేసాను. ఇప్పుడు ఏం చెప్పాను, కొంచెం నూనె వేడి చేసుకుని ఇప్పుడు బిర్యానీ ఆకు వేస్తారా? సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరిగి పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి, 1/2 స్పూన్ అల్లం పేస్ట్. కోఫ్తాలు వల్ల అందంగా అయ్యాయి. కొంచెం ఒక 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పౌడర్ కలిపి మెత్తగా గ్రైండింగ్ చేసి పేస్ట్. బాదం పప్పు, జీడిపప్పు, ఎండు కొబ్బరి. దీనికి సరిపడా ఉప్పు, దానికి సరిపడా వేసాం కదా. కారం 1 స్పూన్ కారం, ఉప్పు, కారం పడింది. 1/2 స్పూన్ పసుపు, ఇంకాస్త కలర్. ఒక 1 స్పూన్ గరం మసాలా, లవంగా, యాలక్కాయలు, చెక్క, సాజీరా కలిపి, ధనియాలు అన్నీ కలిపి. కోఫ్తాలు తీద్దామా? సరిపోయి ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదమ్మా. అలా కలర్ వస్తే బ్రౌన్ కలర్ వచ్చింది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఆయిల్ ఇట్లా పైకి వస్తుంది కదా, ఆయిల్ వదులుతున్నప్పుడు అన్నట్టు వేసి చికెన్ స్టాక్ ఇది 1 కప్పు ఉంటుంది. సో మిగతా కోఫ్తాలు కూడా రెడీ అయిపోతాయి. ఈలోపు గ్రేవీ కూడా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత అవి ఇవి కలిపి కొట్టడం. దీంట్లో వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకాలి. కొంచెం గట్టిగా ఉన్నవి మెత్తబడి. ఓకే. సో ఇది ఒక 5 నిమిషాలు ఉడకాలమ్మా? ఒక 5 నిమిషాలు ఉడికితే ఆ కోఫ్తాలన్నీ మెత్తగా అయిపోతాయి. కోఫ్తా కర్రీ రెడీ. గార్నిషింగ్ కొంచెం ఏమన్నా గార్నిషింగ్ జీడిపప్పు అండి. ఓకే. కొత్తిమీర వేసేసాం. మిగతాది పార్సల్. సరే. ఎక్కడికి? ఉదయభాను ఇంటికి. ఎస్. కరీంనగర్ కాదు, హైటెక్ సిటీ. చపాతీలో కూడా బాగుంటుంది కదా. చపాతీకి, అన్నంలోకి, దేనికైనా బాగుంటుంది.
టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా టేస్ట్ చూసి ఆ టేస్ట్లో మునిగిపోతాను కాసేపు. సమస్య లేదు. చాలా కమ్మగా ఉందండి. కోఫ్తా కర్రీ, చికెన్ కోఫ్తా కర్రీ అమ్మ స్పెషల్గా చేసింది. సో ఈ చికెన్ కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం మరొక్కసారి మీకు చూపిస్తాం. మీరు చూడండి, నన్ను డిస్టర్బ్ చేయదు. నేను లెట్ మీ ఎంజాయ్ అయ్యా ప్లీజ్. చికెన్ కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చికెన్, నూనె, ఉప్పు, కారం, గరం మసాలా, పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, కాజు, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర. చికెన్ కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: పుట్నాల పప్పు, జీడిపప్పు, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చికెన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని మిక్సీ పట్టిన పొడిని వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో నూనె వేడి అయిన తర్వాత చికెన్ మిశ్రమాన్ని కోఫ్తాలుగా చేసి సన్నని మంటపై డీప్ ఫ్రై చేసుకోవాలి. మరొక ప్యాన్ పెట్టుకుని పచ్చిమిర్చిని దోరగా వేయించి అల్లం పేస్ట్, బాదం పప్పు, జీడిపప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ వేసి దోరగా వేయించాలి. కాసేపు వేగాక కారం, పసుపు, గరం మసాలా వేసి బాగా కలిపి చికెన్ స్టాక్ వేయాలి. ఈ మిశ్రమం బాగా ఉడికిన తర్వాత డీప్ ఫ్రై చేసిన కోఫ్తాలను కూడా వేసి 5 నిమిషాలు సన్నటి సెగపై ఉడికించాలి. ఇలా తయారైన చికెన్ కోఫ్తాలని ఒక బౌల్లోకి తీసుకుని జీడిపప్పు, మిర్చి, ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకుంటే చికెన్ కోఫ్తా కర్రీ తినడానికి రెడీ. ఇది జింజర్ ఫిష్ అన్నాను కదా, అందుకని కొంచెం జింజర్ ఎక్కువ క్వాంటిటీలో వేయాలి. ఓకే. కొంచెం బేకింగ్ పౌడర్, అదంటే తినే సోడా, వంట సోడా. వంట సోడా.